వెల్కమ్ టు ఫ్రెండ్స్ 123 ఛానల్. జామకాయ తినడం వల్ల ఉపయోగాలు, అందులో ఏమేమి ఉన్నాయి, జామకాయలో ఏమేమి విటమిన్స్ ఉన్నాయి, ఫైబర్ ఎంత ఉంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి అని వివరిస్తాను. ఈ జామకాయ ఇలా మనం కొరుక్కొని తింటాం. అయితే జామకాయలో ఉండే విటమిన్స్, వారి యొక్క కాంపోజిషన్ ఏముందో చెప్తాను. ఇప్పుడు జామకాయ తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. 100 గ్రాముల జామకాయలో విటమిన్ సి 200 నుండి 250 మిల్లీగ్రాములు విటమిన్ సి ఉంటుంది. ఫైబర్ 5 గ్రాములు ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 14 గ్రాములు ఉంటుంది. ప్రోటీన్ 2.5 గ్రాములు ఉంటుంది. పొటాషియం 400 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. పోలేట్ అంటే విటమిన్ B9 ఉంటుంది. మెగ్నీషియం ఉంటుంది. కాల్షియం ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ జామకాయ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది యాపిల్ కంటే కూడా ఎక్కువ శక్తివంతమైనది. ఆపిల్కు ధర ఎక్కువ ఉంటుంది, కానీ జామకాయకు ధర చాలా తక్కువ ఉంటుంది. జామకాయలో విటమిన్ సి ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గి జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. నేను ఈ జామకాయలను తిని ఈ వీడియో చేస్తున్నాను. ఈ జామకాయలు తినడం వల్ల మలబద్ధకం అనేది నిరోధించబడుతుంది. జీర్ణక్రియ సాఫీగా అవుతుంది. ఎంతో సంతోషంగా ఉంటుంది. రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది. ఫైబర్ మరియు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా మధుమేహం ఉన్న వారికి కూడా పరిమిత మోతాదులో ఉపయోగకరంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. పొటాషియం మరియు ఫైబర్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కంటి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. విటమిన్ ఏ కంటి చూపును కాపాడటానికి సహాయపడుతుంది. జామకాయలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. బరువు నియంత్రణ, తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది. జామకాయలు చాలా చీప్గా ఉంటాయి, తక్కువ ధర దొరుకుతాయి. మనకి ఎక్కడైనా రైల్వే స్టేషన్లో దొరుకుతుంది, బస్ స్టాండ్లో దొరుకుతుంది. జామకాయలు మన బస్సులలో ప్రయాణం చేస్తుంటే కూడా అమ్ముతూ ఉంటారు, ట్రైన్లో అమ్ముతుంటారు. తప్పకుండా తీసుకొని మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. ఇంకా జామకాయ వల్ల ఇంకా ఏమి ఉపయోగాలు అంటే, జామకాయ తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగవద్దు. ఒక అరగంట తర్వాత నీళ్లు తాగాలి. చర్మానికి మంచిది. విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజుకు పెద్దవారు 1 లేదా 2 మధ్యస్థ పరిమాణం గల జామకాయలు తినవచ్చు. మధ్యస్థ పరిమాణం అంటే ఈ జామకాయ ఈ సైజులో ఉన్నదాన్ని మధ్యస్థ పరిమాణం అంటారు. ఈ పరిమాణంలో ఉన్న వాటిని 1 లేదా 2 జామకాయలు తినవచ్చు అని అంటున్నారు. ఇగో ఇది భోజనం చేసిన 1 గంట తర్వాత తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణక్రియ చాలా మంచిగా మెరుగుపడుతుంది. ఇందులో ఫైబర్ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా ఉపయోగకరము. పండు జామకాయలు తింటే ఇంకా చాలా బాగుంటుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే ఎక్కువగా కడగాలి, మంచిగా నీట్గా కడుక్కొని జామకాయ తినడం వల్ల మనకు ఆరోగ్యకరంగా ఉంటుంది. దంత సమస్యలు ఉన్నవారు జామకాయను, గట్టిగా ఉన్న జామకాయలను చాలా జాగ్రత్తగా తినాలి. పళ్ళ సమస్య ఉన్నవారు జామ ఆకులు కూడా ఎంతో ఉపయోగపడతాయి. జామ ఆకులతో మనము గ్రీన్ టీ చేసుకోవచ్చు. పొద్దున్నే కొన్ని వాటర్ తీసుకొని బాయిల్ చేసి అందులో జామ ఆకులు వేసి మళ్ళీ కొద్దిసేపు బాయిల్ చేసి వాటిని చల్లార్చిన తర్వాత వడబోసి ఆ జామ ఆకులతో మనము గ్రీన్ టీ తయారు చేసుకోవచ్చు. రెగ్యులర్గా తాగడం వల్ల మన శరీరం ఎంతో బాగా ఉంటుంది. నేను జామకాయలు తింటున్నాను, ఎంతో ఉపయోగకరంగా ఉంది. బాడీ చాలా హెల్తీగా ఉన్నది. వీడియోకు లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వచ్చే వీడియోలను చూడటానికి మీరు వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరియు లైక్ కొట్టగలరు, షేర్ చేయగలరు.